చెప్పగలిగాడు? చెప్పాలి. ఎందుకని చెప్పగలిగాడు? ఏయ్ కూర్చోమా, సరే కూర్చో, కదలొద్దని చెప్పా. ఫస్ట్ చెప్పానా? ఉన్నావు నువ్వు అప్పుడు? వాక్యం అయ్యే వరకు ఎవరు కదలడానికి వీల్లేదు. అదే సమర్పణతో ఉన్న అన్న వాళ్ళందరూ ఉరుము ఉరినట్టు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఉరుము శబ్దం లాగా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే సమర్పణలో ఉన్నారా? వెరీ గుడ్. విన్నాను చూడండి. ఏం చూసి నా స్నేహితుడు అబ్రహాం అని దేవుడు చెప్పాడు? చెప్పండి, ఏం చూశాడు? చెప్పాలి, ఏం చూశాడు? కుమారుణ్ణి అడిగితే కుమారుణ్ణి ఇవ్వడానికి అబ్రహాము వెనకాడలేదండి. ఇచ్చే విషయంలో అబ్రహాము వెనకాడలేదు. కానుకలు ఇవ్వడం కాదు, 100 సంవత్సరాలకు పుట్టిన ఏకైక కుమారుణ్ణి కూడా బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాన్ని బట్టి దేవుడు ఏమన్నాడు? ఇతడు నా స్నేహితుడు, నేను అడిగిందంతా ఇస్తాడు. ఇతడు నా స్నేహితుడు. అడిగిన, నీకు ఊపిరి ఇచ్చింది ఎవరమ్మా? నీ కళ్ళు చూస్తున్నాయా? ఇచ్చింది ఎవరమ్మా? నీ నోరు మాట్లాడుతుందా? ఇచ్చింది ఎవరమ్మా? మరి దేవుడిని వదిలిపెట్టి ఎవడో మనిషిని స్నేహితుడు అనిపోతే అర్థమవుతుందా? మీరు చూడండి, ఎక్కువగా నష్టపోయేది, మోసపోయేది, నాశనం అయ్యేది స్నేహితుల వల్లే, పనికిరాని సావాసాల వల్లే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు మనతో స్నేహించాలంటున్నాడు. అబ్రాహాముతో దేవుడు స్నేహించాడు, అబ్రాహామును గొప్ప చేశాడు. నిర్గమకాండంలో 33వ అధ్యాయం 11వ వచనంలో చూడండి, ఇంకొక స్నేహితుడిని దేవుడు భూమి మీద చూశాడు అబ్రాహాం తర్వాత. చూద్దారండి, నిర్గమకాండం 33:11. త్వరగా. ఒక మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఒక స్నేహితుడు స్నేహితునితో మాట్లాడినట్టు దేవుడైన యెహోవా మోషేతో, అబ్బా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు ఒక స్నేహితునితో మాట్లాడినట్టు దేవునితో మాట్లాడగలరా? మోషే అదే అనుభవంలో ఉన్నాడట. అంటే దేవునితో స్నేహం మోషేలో పెరిగిందా లేదా? మొదటి రోజు కాడ నుంచి 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు ఒక స్థాయికి వచ్చేసరికి దేవుడు అంటాడు, దా మోషే కూర్చో, మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం. స్నేహితులు ఎట్లా మాట్లాడతారండి? ఎట్లా మాట్లాడుకుంటారు? నువ్వు ఎక్కడెక్కడ ఏమేం చేసావో నాకు తెలుసు, నువ్వు నా ముందు బిల్డప్ ఇస్తావా? హల్లెలూయా. లోపాలు మాట్లాడుకుంటారు, బలహీనతలు మాట్లాడుకుంటారు, అన్ని మాట్లాడుకుంటారండి. ఒక కలెక్టర్తో మాట్లాడినట్టు మాట్లాడరు, ఒక పోలీస్ ఆయనతో మాట్లాడినట్టు మాట్లాడరు, ఒక ఉన్నతమైన వ్యక్తితో మాట్లాడరు, హృదయ విప్పి అన్ని మాట్లాడుకుంటారు. దేవుడు కూడా వచ్చేసి అంటాడు, మోషే నువ్వు పక్క జరిగి వీళ్ళందరినీ చంపుతా. మోషే అంటాడే, వీళ్ళని చంపితే నీకు పేరు ఎట్లా వచ్చింది ప్రభువా? వాళ్ళందరూ చూస్తుంటే వీళ్ళని తీసుకొచ్చావు కదా, మధ్యలో చంపితే నీకు కోపిష్టోడు అంటారు, మధ్యలో చంపితే నీకు విలువ లేదంటారు. వదిలేయి, ఆ ఆలోచన మానుకో. ఒక్కసారి చంపను కానీ వీళ్ళు ఎవరిని అందులో అడుగు పెట్టినాను. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మోషే దేవునితో మాట్లాడితే దేవుడు తన హృదయంలో పుట్టిన ఆలోచన, అంటే ఎంతగా దేవుడు నమ్మాడండి మోషేను. ఈరోజు అలాంటి బెస్ట్ ఇవ్వగలవా దేవునికి? అసలు దేవుని ధ్యాస ఉందా నీకు? దేవుని ఆలోచన ఉందా నీకు? హల్లెలూయా. తాగుబోతోడికి తాగుబోతు స్నేహాలు ఉంటాయి, చెడ్డగా తిరిగే వాళ్ళకి చెడ్డ స్నేహాలు ఉంటాయి. మీకు తెలుసా, మన స్నేహాలు ఎక్కడెక్కడో పనికిరాని చోట ఏర్పాటు కాదండి, తండ్రితో మనం స్నేహం చేయడం నేర్చుకోవాలా. ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా మంది ఉన్నారు. యోబు కానీ, నోవాహు కానీ, దావీదు కానీ, భక్తులు ఎందరో ఉన్నారు. కానీ హానోకు గురించి నాకు చెప్పాలని నేను ఆశపడుతున్నానండి. ప్రజలడేలోయ చూడండి, ఆది కాండంలో అసలు అబ్రాహాము కంటే ముందుగా కూడా అబ్రాహాముతో దేవుడు మాట్లాడిన విషయాలు రాయబడ్డాయి, దేవుడు సంభాషణలు రాయబడ్డాయి. కానీ ఈ హానోకుతో మాత్రం దేవుడు మాట్లాడిన విషయాలు ఏమీ రాయబడలేదు. ఒకటే ఒక మాట 5వ అధ్యాయంలో, ఆది కాండం 5వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే 23వ వచనం, హానోకు దినములన్నీ 360 ఏళ్ళు,
హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని కొనిపోయాను గనుక అతడు లేకపోయాను. వినండి, నేను ఇది ఎలా దీన్ని మనం అర్థం చేసుకోవాలని అంటే, దేవుడు హానోకు మాట్లాడుకుంటున్నారు. సాయంత్రం అయితే ప్రార్థనలోకి వెళ్తాడో, గుట్ట మీదకి వెళ్తాడో, సమ్వేర్ దేవునితో అతను మాట్లాడతాడు, దేవుడు అతనితో మాట్లాడతాడు. ఇలా మాట్లాడుతూనే అతనికి పెళ్ళయింది, ఇలా మాట్లాడుతూనే పిల్లలు కన్నాడు, ఇలా మాట్లాడుతూనే అయ్యాడు. ఒకరోజు దేవుడు ఏం చేశాడు, మాట్లాడుతూ తెలియకుండా హానోకుని పట్టుకొని పరలోకం వెళ్ళిపోయారు. హల్లెలూయా అని అర్థమైంది మీకు? హానోకుతో మాట్లాడుతూ ఇద్దరు కలిసి పరలోకం వెళ్ళిపోయారు. హానోకు అన్నాడు, అయ్యో నేను చచ్చిపోయి రావాలిగా, చావెందుగా, వచ్చేసాయిగా. హల్లెలూయా. ఇక భూమి మీదకి వెళ్ళి నువ్వు చచ్చిపోయి నీ చుట్టూ అమ్మ చూడు, అవన్నీ వద్దులే, నువ్వు అట్లా చచ్చిపోయి పెట్టుకుని నేను చూడలేదు. ఐ డోంట్ వాంట్ యూ టు డై. హల్లెలూయా. నువ్వు అట్లా శవంగా పడుకుంటే అందరు నీ దగ్గరికి వచ్చి ఏడుతుంటే, నువ్వు నా ఫ్రెండ్వి, వాళ్ళే వచ్చి నీ మీద వాళ్ళేమో వచ్చేసాయి. ప్రజలు హల్లెలూయా. నీకు అర్థం ఉందండి ఎంతగా దేవుడు స్నేహం చేస్తాడో. హానోకుని మరణం చూడకుండా పట్టుకొని వెళ్ళిపోయాడు వచ్చండి. ఏలియాను కూడా అగ్నిరాధాల్లో పట్టుకొని వెళ్ళిపోతాడండి. ప్రజలు హల్లెలూయా. మనల్ని కూడా దేవుడు అట్లా తీసుకెళ్లాలని ఆశపడలేదంటారా? నీ పట్ల కూడా దేవుడు అంత స్నేహం చేయలేడని నువ్వు అనుకుంటున్నావా? మనం ఏమి ఎదుర్కొని ఇక నాకులాంటి చొక్కా వేసుకుని చూడు. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది కాదండి మన ఆలోచన. స్నేహం విషయంలో మన తలంపులు, మన స్థాయి మార్చుకోవాలి. రాబోయే దినాల్లో హానోకుగా నువ్వు నిలబడదువుగాక, మోషేలా దేవుడు నీతో మాట్లాడుగాక, అబ్రహాములా స్నేహితుడిగా పిలువబడదువుగాక. తండ్రితో మన స్నేహం ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యం. త్వరగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సావాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చెప్పండి, లోకంలో నుంచి దేవుడు మనల్ని దేనికోసం పిలిచాడండి? వారితో వీరితో స్నేహం చేసి వాళ్ళు చెడ్డోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళు అనే ఆలోచనలో ఆ జ్ఞాపకాలు గుండెల మీద మోసుకోవడానిక? ఒక సహోదరుడు నాకు తెలుసండి, ఆయన చెప్తాడు ఓసన్న మినిస్ట్రీస్ వాళ్ళ గురించి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చెడ్డగా చెప్తుంటాడో. నేను అన్నాను, బ్రదర్, ఎంతకాలం మొత్తం వాళ్ళ పాపాన్ని దేవుడు ఆల్రెడీ శిలువ మీద రక్తంతో వాళ్ళని కడిగేసాడు, అయిపోయింది. పొరపాటు నీ కళ్ళల్లో పడ్డాడు. ఎప్పుడు వాళ్ళ దరిద్రాన్ని, వాళ్ళ పాపాన్ని, వాళ్ళ చెత్తంతా నీ బుర్రలో పెట్టుకొని నువ్వు బ్రతుకుతున్నావు. అది నీకు మంచిది కాదు. చెప్పండి, దేవుడు లోకంలో ఉన్న మనల్ని ఎందుకోసం పిలిచాడట? తన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి. హల్లెలూయా. అందరూ చేద్దాం, నేను లోకములో నుండి స్నేహం చేయడానికి, యేసయ్యతో స్నేహం చేయడానికి పిలువబడ్డాను. హల్లెలూయా. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా. చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టి పాడాలా. హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందునా? హేతువేమి లేకుండా,
ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు, ఏమి చిత్రము. ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు, ఏమి చిత్రము. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఇక యేసయ్య స్నేహం అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. మన పాపమంతా ఆయన భుజాల మీద వేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 4 రోజులు మనం వాళ్ళతో స్నేహం చేసాం. మన ఇంటికి తీసుకొచ్చి మంచి భోజనం పెట్టి చాలా బాగా చూసుకుంటున్నాం. లోపల పోలీసు వాళ్ళు వచ్చారు. ఆయన మీద మర్డర్ కేసు ఉంది. ఆయన ఒక 4 కేజీలు బంగారం దొంగతనం చేశాడు. మీ ఇంట్లో ఉన్నాడు అడగంటే మీరు ఏమంటారు? ఏమంటారు చెప్పండి, చెప్పండి ఏమంటారు? దానియేలు మంచి ఫ్రెండ్ అన్నావు. మంచి ఫ్రెండ్ అనేసరికి దానియేలుకి ఒక 5 లక్షలు ఇచ్చింది అనుకోండి. దానియేలు ముద్దు పెట్టాడు, ఆయన ముద్దు పెట్టాడు, ముద్దు పెట్టి సెల్ఫీ తీసుకున్నాడు. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు, ఏంది ఫోటో అన్నాడు, ఏమంటాడు? హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఒక వ్యక్తి చెడ్డవాడు అంటే ఆ వ్యక్తి దగ్గర ఎవరు నుంచోరు. చెడ్డవాడు అని తెలిస్తే ఉండ సావాసాలు కూడా నాకు ఇది మైకంలో చేశాడండి, అసలు నేను ఎట్లా జాగ్రత్తగా ఉన్నాను, అంత మైకం చేసి నన్ను మాయ చేశాడండి, నేను ఎంత మంచి కుమారుడో తెలుసా అంటాం. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కానీ ప్రియులారా, మనం చెడ్డవారని తెలిసి కూడా ఆయన మన పాపాన్ని భుజాన్ని ఎత్తుకున్నాడు. మన బలహీనతలను ఆయన వహించుకున్నాడు. మన ప్రతి పాపం కొరకు రావాల్సిన శిక్ష అంతటిని భరించాడు. నువ్వు యేసయ్య రక్తంలో కడగబడ్డావు. యేసయ్య తన ప్రాణాన్ని వెలగా పెట్టి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. ఇక ఆయనతో స్నేహం మానేసి లోకంతో స్నేహం చేస్తే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యతో మనం స్నేహం చేయదుముగాక, ఆయన సావాసంలో మనం ముందుముగాక. చూడండి, ఈ సావాసం ఎలాంటిదని చెప్తున్నాడు అంటే 15 యోహాను సువార్త 15:4-5 వచనాలు. నిత్య సావాసం అన్నాడు, నిత్య సావాసం అన్నాడు. ఇంకా చాలా మంది క్రైస్తవులు నేను యేసయ్యతో సావాసం చేస్తున్నాను, దేవునితో సావాసం కలిగి ఉన్నాను, నేను దేవుని స్నేహితుడిని అని ఎట్లా ఫీల్ అవుతారు? ఆదివారం మందిరానికి వచ్చిపోతే చాలు, నేను దేవునితో సావాసం చేస్తాను, యేసయ్యతో సావాసం చేస్తున్నా. కానుకిస్తే చాలు, నేను దేవునితో సావాసం చేస్తున్నా, యేసయ్యతో సావాసంలో ఉన్నా అంటారు. కానీ నిజమైన స్నేహం, నిజమైన సావాసం అంటే ఏంటో చెప్పాడు. చదవండి అన్నమాట. యోహాను సువార్తలో 15:13 యోహాను సువార్త 15:13 త్వరగా. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడను. హల్లెలూయా. ఈ వచనం పట్టుకొని ఈ రోజున స్నేహాలన్నీ లెక్కేయండి. స్నేహితుడు ప్రాణం తీసే స్నేహాలే తప్ప ప్రాణం పెట్టేయాలని ఉన్నాయా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తాగిపోతాడు, కొద్దిగా తాగిపిచ్చారనుకోండి, వాళ్ళు స్నేహితులు అయిపోతారు. ఒక పూట తాగిపిచ్చినోడు స్నేహం అయితే నీ కొరకు ప్రాణం పెడతాడు వాడు. మరి ప్రాణం పెట్టిన దేవుణ్ణి అన్యుడిగా చూస్తున్నావా? చూడండి అక్కడ ఇంకా చదువుతాం. నేను ఈ మాట అండి, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులు అవుతారు. చెప్పలగడ్డ దేవుని స్తోత్రం జరుగుతాం. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్యతో స్నేహం కొనసాగాలంటే ఏం చేయాలి? ఆయన ఏదైతే చెప్తున్నాడో అది మనం చేయాలి. అదే స్నేహానికి గుర్తు. యేసయ్య ఏం చెబుతున్నాడు మనకు అనేది వాక్యంలోకి వెళ్ళాలి. మనం లోతుగా దాన్ని ధ్యానించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కొంతగా వెళతాను. యేసయ్యతో స్నేహం కోల్పోయాడు ఒక ఆయన. చెప్పండి ఎవరైనా? ఇస్కరియోతు యూదా. అపోస్తుల కార్యం 1:16 అపోస్తుల కార్యాల గ్రంథం 1:16 సహోదరులారా,
యూదా ద్రోహం వలన రోకలనిచ్చి ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. యేసయ్య శిష్యుల్లో ఇతడు కూడా ఒకటిగా పిలువబడాలి. గొప్ప స్థితిలో అంటే యేసయ్య చేసిన స్నేహం అట్లాంటిదండి. చేపలు పట్టుకునే పేతుర్ని శవాలు లేపే పేతురుగా చేశాడు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఇంకా అపోస్తలు అందరి కొరకు కాదు కానీ ఒక మాట చదువు అందరి గురించి. 17 చదవండి. అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. భూలోకమును తలక్రిందులు చేసిన వారు చపల గట్టిగా స్తోత్రం హల్లెలూయా. 3.5 సంవత్సరాలు యేసయ్యతో సావాసం చేశారు వాళ్ళు, అంతే కదండి, ఎక్కువ రోజులు కదగా. ఈ 3.5 సంవత్సరాల స్నేహంలో వాళ్ళు ఏ స్థితి నుంచి ఏ స్థితికి ఎదిగారు? భూలోకాన్ని తలక్రిందులు చేసేవారుగా వెళ్ళిపోయారండి. రాజులను వడికించారు, రాజ్యాలను గడగడగడలాడించాడు, దయ్యాలను పరుగులు పెట్టించారు. ఎన్ని సంవత్సరాలు? 3.5. అంటే యేసయ్య స్నేహం ఎంత ఉన్నతమైన ఆలోచన చేయండి పిల్లలు. మనం పిలువబడ్డాం యేసయ్యతో స్నేహం చేయడానికి. మర్చిపోమాకు, నాతో యేసయ్య చేస్తాడో చేయడం, నాతో యేసయ్య మాట్లాడతాడో లేదో, నాకు యేసయ్య అందుతాడో లేదో. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. నువ్వు తండ్రితో స్నేహం చేయాలి. ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా? పిలుస్తున్నాడు నిన్ను లోకంలో నుండి, సంఘంలో పెట్టాడు, తన కుమారుడైన యేసయ్యతో స్నేహం చేయమని చెప్తున్నాడు. మూడవదిగా మనం గమనిద్దాం, చాలా ఉన్నాయి కానీ మనం త్వరగా 2 కొరింథీ 13-14 కొరింథీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. ఈ తండ్రితో స్నేహం అనేది అయిపోయిందండి. అంటే ఇప్పుడు చేయొచ్చు మనం, కానీ ఇంకా దగ్గరగా వచ్చింది. ఇవన్నీ నేను వివరంగా మీతో చెప్తాను. యేసయ్యతో స్నేహం కూడా ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు స్నేహం చేశారు. ఇప్పుడు తండ్రి యేసయ్య పిల్లరా పరలోకమందు ఉన్నారు. ఇప్పుడు మనకు అందుబాటులో మనకు అతి దగ్గరగా ఉన్నది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. చదువుతారండి 2 కొరింథీ 13-14. అమ్మా, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము అన్నాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. విన్నారు ఈ మాట? పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడయ్యుండును గాక. దాని అర్థం ఏంటో తెలుసా? వినండి, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇదే మీతో పంచుకోవాలని ఆశపడుతుంది. తండ్రి స్నేహంలో కొంతమంది ఉన్నట్టు వాక్యం చెప్తుంది. యేసయ్య స్నేహంలో 12 మంది ఉన్నట్టు వాక్యం చెప్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునితో మనం స్నేహం చేయడానికై ఈ భూమి మీద బ్రతుకున్నాం. దేవునికి స్తోత్రం హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మ దేవునితో స్నేహం అంటే అసలు పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం లోతుగా తెలుసుకోకుండా స్నేహం చేయలేం. కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 13-14 వచనాల్లో మన జీవితానికి ప్రాముఖ్యమైనటువంటి మార్గాన్ని ఇక్కడ దేవుని లేఖనంలో మనం చూడగలుగుతాం. రండి వెళదాం. మీరు సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డారు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బాగా వినండి. ఒక వ్యక్తి